కృష్ణ, అకాడమిక్ కౌన్సిలర్ ఇన్ సోషియాలజీ. ఈరోజు మనము బిఎస్ఓఈ 146 మ్యారేజ్, ఫ్యామిలీ అండ్ కిన్షిప్ అనే బుక్ నుంచి యూనిట్ నెంబర్ 9 చాయిస్ అండ్ రెగ్యులేషన్ ఇన్ మ్యారేజ్ అనే లెసన్ గురించి చెప్పుకుందాం. దీన్ని మనం తెలుగులో ఈ లెసన్ని వివాహము ఎంపిక మరియు నియంత్రణ అని చెప్తూ ఉంటాం అన్నమాట. ఈ యొక్క లెసన్ గురించి మనం తెలుసుకునేటప్పుడు వివాహం అనేది విశ్వజనీయమైనది, విశ్వవ్యాప్తమైనది. ప్రపంచంలోని అన్ని దేశాలలో, అన్ని సమాజాలలో వివాహం అనేది ప్రాముఖ్యత కలదు. అన్ని సమాజాలలో మనం వివాహాన్ని ఒక ప్రముఖ స్థానాన్ని ఇచ్చి చూస్తూ ఉంటాం అన్నమాట. దీనిలో ఈ వివాహం అనే ఎంపిక మరియు నియంత్రణ ఎలా జరుగుతూ ఉంటుంది అనేది ఒక సమాజానికి భిన్నమైన పోకడలు ఉంటూ ఉంటాయి. అవి ఏంటో మనము ఇప్పుడు తెలుసుకుందాం. ఈ యొక్క వివాహాన్ని నిర్వచించడానికి అనేక మంది సామాజిక శాస్త్రవేత్తలు అనేక రకాలుగా చెప్తూ ఉంటారు. భారతదేశంలో జీవిత భాగస్వామి ఎంపిక ఎలా జరుగుతున్నది, దాని గురించి సమర్థమైన ఆలోచన కలిగి ఉంటాం మనమందరం కూడా. అది ఎలా ఉంటుంది అనేది, మరియు ఇది కుల మరియు మతాలకి అతీతముగా ఎంచుకునే స్వలింగ వివాహానికి సంబంధించిన జీవిత భాగస్వామి ఎంపిక యొక్క మారుతున్న విధానాలను కూడా పాఠకులకు పరిచయం చేస్తూ ఉంటుంది. వివాహము అనేది మతపరమైన మరియు చట్టపరమైన అనుమతి రెండింటిని కలయిక అని మనం చెప్పుకోవాలి. వివాహం అనేది మతపరమైన మరియు చట్టపరమైన అనుమతి అనేది మనము గ్రహించగలగాలి. ఈ ప్రయోజనం కోసము మతానికి సంబంధించిన అనేక చట్టాలు రూపొందించబడుతూ ఉంటాయి. అనేక మార్పులు చేర్పులు కూడా సమాజానికి అనుకూలంగా, కాలానికి అనుకూలంగా, దేశానికి అనుకూలంగా నిరంతరము జరుగుతూ ఉంటాయన్నమాట. విడాకుల ద్వారా లేదా జీవిత భాగస్వామి మరణము కారణముగా వివాహ విచ్ఛిన్నము, దానితో పాటు కొన్ని పరిమాణాలు కూడా దోహదం చేస్తూ ఉంటుంది అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాము. ఇప్పుడు మనము వివాహము ఎంపిక ఎలా చేసుకుంటాము, నియంత్రణ ఎలా జరుగుతుంటుంది అనే లెసన్లో వివాహం యొక్క ప్రాముఖ్యత మన సామాజిక పరంగా అతి పురాతన కాలం నుంచి ఎలా జరుగుతున్నది అనేది తెలుసుకున్నట్లయితే చాలా బాగుంటుంది అన్నమాట. వివాహం అనే పదముకి ఆచారాలు మరియు ఉత్సవాలు మనకి అనేక రకాల పద్ధతులను, సామాజిక పద్ధతుల్ని సమాజానికి విభిన్నంగా ఉంటూ ఉంటాయి. ఈ ఆచారాలు మరియు ఉత్సవాలు మనకి పరిస్థితిలో, వివాహం జరిగే సమయంలో మనకి అనేక రూపాల్లో కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. భారతదేశంలో వివాహం అనేది స్త్రీ పురుషులిద్దరికీ ఆవశ్యకమైనదిగా పరిగణించబడుతుంది. యుక్త వయసు వచ్చిన తర్వాత సమాజపరంగా అన్ని దేశాలలో కూడా వివాహం అనేది స్త్రీ పురుషులకి అవ్యక్తమైనది, తప్పనిసరిగా జరగాల్సిన ప్రక్రియ పద్ధతిగా మనము చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఎంతగా అంటే ఒక కుటుంబంలో పెళ్లి కాని కొడుకు లేదా కూతురు ఉండటము బంధువులు మరియు స్నేహితుల మధ్య చర్చ ఈ అంశంగా మారుతూ ఉంటుంది. అంటే పెళ్లి కాకుండా కనుక సమాజంలో ఉన్నట్లయితే ఆ పిల్లవాడు, అంటే ఆ కొడుకు కూతురు గురించి ఆ బంధువర్గంలో, ఆ సామాజిక పరిస్థితుల్లో ఏంటి ఇంకా పెళ్లి చేయలేదు, ఏంటి కారణము అనే దృక్పథాన్ని చర్చనీయాంశంగా మారుతూ ఉంటుంది. కాబట్టి యుక్త వయసు రాగానే అన్ని సమాజాల్లో వివాహం అనేది చేస్తూ ఉంటారనేది మనకు తెలిసిన విషయమే. ఈ యొక్క కూతురు పెళ్లికి ఆమెను పుట్టినప్పటి నుంచి కుటుంబము ప్లాన్ చేసుకుంటూ ఉంటుంది. ఒక కూతురు కనుక పుట్టినట్లయితే ఆవిడకి ఎప్పుడు పెళ్లి చేయాలి, ఎలా కూడబెట్టాలి, ఏమేమి ఇవ్వాలి అనే దృక్పథాన్ని ప్లాన్ చేసుకుంటాయి. అన్ని కుటుంబాలలో ఈ ప్లానింగ్ అనేది ఉంటుంది. ప్లాన్ చేసి డబ్బు పొదుపు చేయడము మామూలుగానే మనకు తెలిసిన విషయము. వివాహము ఒక సంస్థగా
దాని విశ్వసనీయత, కొన్ని లక్షణాల యొక్క సాధారణత మరియు రకాలు మరియు నమూనాల వైవిధ్యం కారణముగా విద్యాపరమైన ఆసక్తిని కలిగి ఉంది. ఇది వివాహ భావన, వివాహ రకాలు మరియు వివాహాన్ని నియంత్రించే నియమాలను పరిచయం చేసిన యూనిట్గా మనం ఈ లెసన్ గురించి చెప్పుకోవచ్చు. వివాహ సంస్థ గురించి మనము ఇంతకు ముందు కూడా లెసన్స్లో చెప్పుకున్నాం. ఈ యొక్క రిఫ్రెష్ చేయడానికి కొన్ని అంశాలని మనం మళ్ళీ చూద్దామన్నమాట. వివాహం యొక్క భావనలో అనేక రకాల వైవిధ్యాలు ఉన్నాయి. ఆ భావనలో వైవిధ్యాలు ఎలా ఉన్నాయనేది తెలుసుకుందాం. బంధుత్వానికి సంబంధించిన చాలా సంస్థల మాదిరిగానే పండితులు వివాహాన్ని నిర్వచించడానికి చాలా సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. అనేక రకాల వివాహాలు ఉన్నందున ప్రతి సమాజము ఒకే విధమైన వివాహ విధానాన్ని కలిగి ఉండదు అనేది మనకు తెలిసిన విషయమే. వివిధ రకాల కుటుంబ వ్యవస్థలు ఉన్నట్లే వివాహానికి అనేక రూపాలు ఉంటూ ఉంటాయి. కుటుంబ రూపము వివాహాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తూ ఉంటుంది అనేది కూడా మనము గ్రహించిన విషయమే. చెప్పుకుంటూ అనేక రకాలుగా వివాహము వ్యక్తులని, సమాజాన్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది అనేది మనకి తెలిసిన విషయం. ఉదాహరణగా తీసుకున్నట్లయితే విస్తరించిన కుటుంబానికి సంబంధించి సమాజంలో పెద్దలచే వివాహానికి సంబంధించిన నిర్ణయాలను కనుగొంటూ ఉంటాం. మరియు ప్రపంచవ్యాప్తంగా పరిగణ ద్వారా అయితే రాయల్టీలో ఏర్పాటు చేసిన వివాహాలు సాధారణంగా తరచుగా రాజకీయ మరియు ఆర్థిక పరిశీలన ద్వారా నిర్దేశించబడుతూ ఉంటాయి. ఆర్థిక పద్ధతులు తెలిసిన వివాహ రకము ఏకసాంఘ్య వివాహము. ఇక్కడ బహుభార్యత్వము మరియు ఒక స్త్రీ వైవాహ జీవితంలో ప్రవేశిస్తూ ఉంటుంది. కొన్ని సమాజాలు బహుభార్యత్వము, బహుభర్తృత్వము ఆనవాయితీగా ఉన్న సమాజాలలో ఒక పురుషుడు ఒక నిర్దిష్ట సమయంలో ఒకరి కంటే ఎక్కువ మంది పురుషులను వివాహం చేసుకుంటూ ఉంటారు. బహుభార్యత్వము వలె బహుభర్తృత్వము ప్రమాణముగా ఉన్న సమాజాలలో కొన్ని ఉదాహరణలను తోడాలు, కోట మరియు ఖాసీ. బహుభార్యత్వము మరొక వైపు ఒక పురుషుడు ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ మంది స్త్రీలను వివాహం చేసుకున్నప్పుడు వివాహ రకాలన్నీ అనేక రకాలుగా మనకి సూచిస్తూ ఉంటుంది. పురుషుడు స్త్రీని మరియు ఆమె సోదరి మరణలను వివాహం చేసుకుంటే దాన్ని సొరరేట్ బహుభార్యత్వము అంటూ ఉంటాము. భారతదేశంలోని గోండులు మరియు బైరాలు బహుభార్యత్వాన్ని వివాహము ప్రమాణకంగా ఉన్న సమాజాలు. ఉదాహరణగా మనం తీసుకున్నట్లయితే లూయిస్ మోర్గన్ అనే సామాజిక మానవ శాస్త్రవేత్త వివాహ సంస్థ యొక్క పరిమాణము యొక్క వివిధ దిశల గురించి అనేక రకాలుగా ఉద్భవించారు. అనేక సిద్ధాంతాలను తెలియపరిచారు. అతని ప్రకారము వివాహాన్ని ఈ రకంగా మనం విభజించి చూస్తూ ఉంటాము. రక్త సంబంధమైన వివాహము, రక్త సంబంధాల మధ్య ఎండోగమి అనేది ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది. మొదటిది మనం రక్త సంబంధమైన వివాహము. రక్త సంబంధాల మధ్య ఎండోగమి అనేది ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది అనేది మనము గ్రహించవలసిన విషయం. లూయిస్ మోర్గన్ చెప్పిన రెండో పద్ధతిలో ఈ యొక్క నమూనా వివాహము, అనేక మంది పురుషులు ఒక సమూహములో అనేక మంది స్త్రీలను వివాహం చేసుకుంటూ ఉంటారు. ఈ యొక్క సమూహ వివాహము అనేటప్పటికీ అనేక మంది పురుషులు ఒక సమాజంలో అనేక మందిని వివాహం చేసుకోవడానికి ఈ యొక్క సమూహ వివాహంగా లూయిస్ మోర్గన్ పేర్కొన్నారు. ఈ తర్వాత మూడో పద్ధతిలోకి వచ్చేటట్లయితే ఈ యొక్క సెగ్మెంటియన్ వివాహము అంటే నియమాలు
మరియు నిబంధనలు లేకుండా పురుషులు మరియు స్త్రీలని తాత్కాలికంగా జత చేయటం అన్నమాట. ఇక్కడ మరి ఇంకొకసారి చెప్పుకుందాం. నియమాలు మరియు నిబంధనలు లేకుండా పురుషులు మరియు స్త్రీలను తాత్కాలికంగా వివాహం చేసుకోవటం అంటే జత చేసుకోవటం అంటే వివాహం చేసుకోవటం అని అర్థంగా మనం ఇక్కడ గ్రహించాలి. 4వ పద్ధతికి వచ్చినట్లయితే పితృస్వామ్య వివాహం. ఈ 4వ పద్ధతిలో ఒక రకమైన బహుభార్యత్వ వివాహం. ఒక వ్యక్తి అనేక మంది స్త్రీలను ఈ పద్ధతిలో వివాహం చేసుకుంటూ ఉంటారు. దీన్ని మనము పితృస్వామ్య వివాహంగా ఈ యొక్క లూయిస్ మోర్కు పేర్కొన్నారు. ఈ తర్వాత 5వ పద్ధతికి వచ్చేటప్పటికి ఏకభార్యత్వము. ఏకభార్యత్వము అనేది సమకాలీన సమాజంలో అత్యంత ప్రబలముగా ఉన్న వివాహం. ఇక్కడ ఒక పురుషుడు మరియు స్త్రీ వైవాహిక బంధంలోకి ప్రవేశిస్తారు. ఏకభార్యత్వం అంటే ఈ యొక్క వివాహం యొక్క ప్రముఖ పద్ధతి ఏంటంటే ఒక పురుషుడు ఒక స్త్రీనే వివాహం చేసుకుంటాడు. ఇక్కడ ఎక్కువ మందిని అనే ప్రశ్న అనేది లేదు. దీన్ని మనము ఏకభార్యత్వ వివాహంగా మనం చెప్పుకుంటాము. లూయిస్ మోర్కు తన వివాహ నిర్వచనాలలో ఈ యొక్క 5 పద్ధతుల్ని మనకు తెలియపరిచారన్నమాట. వివాహంపై మోర్గన్ యొక్క పరిణామ సిద్ధాంతంలోని అనేక నిర్దిష్ట అంశాలను అనేక మంది తదుపరి ఉన్న మానవ శాస్త్రవేత్తలు తిరస్కరించినప్పటికీ కానీ భౌతిక సంస్కృతి మరియు పరిస్థితులు మరియు అది ఉత్పత్తి చేసిన సామాజిక నిర్మాణము మధ్య సంబంధాన్ని ఏర్పరచడంలో అతని సహకారము అనే సిద్ధాంతము ప్రేరేపించింది మరియు అనేక దృక్కోణాలలో మనకి అనేక రకాల వివరంగా వివాహం యొక్క పద్ధతిని తెలియపరిచిందని చెప్పుకోవాలి. తర్వాత ఈ యొక్క గోఫ్ అనే సామాజిక శాస్త్రవేత్త ఇతను ఈవిడ మానవ శాస్త్రవేత్త కూడా తన వివాహ వ్యాసంలో 1959లో అనేక రకాల పద్ధతులను ఎత్తి చూపింది. మానవ సమాజ శాస్త్రవేత్తలకు వివాహాన్ని నిర్వచించడము అంత తేలికైన పని కాదు అని తెలియపరిచింది. ఒక నిర్దిష్ట నిర్వచనము సమాజానికి తగినది కావచ్చు, కానీ మరొక దానికి ఇది నిర్వచనము సరిపోకపోవచ్చు. ఆమె వివాహము యొక్క 1951 నిర్వచనానికి ఉదాహరణగా ఈ విధంగా చెప్పింది. వివాహం అనేది స్త్రీ మరియు పురుషులు మధ్య కలయిక. తద్వారా స్త్రీకి జన్మించిన పిల్లలు ఇద్దరు తల్లిదండ్రుల వసంతకాలం నుంచి చట్టబద్ధముగా గుర్తించబడతారు. ఈ యొక్క గోఫ్ యొక్క వివాహ నిర్వచనం ప్రకారము స్త్రీ పురుషులకు పెళ్ళైన తర్వాత ఆ పిల్లలకు చట్టబద్ధమైన సామాజిక గుర్తింపు వస్తుంది అని చెప్తుంది. వివాహము అనేది పురుషుడు మరియు స్త్రీ మధ్య కలయిక. తద్వారా స్త్రీకి జన్మించిన పిల్లలు ఇద్దరు తల్లిదండ్రుల వసంతకాలం నుంచి చట్టబద్ధముగా గుర్తించబడతారనే దృక్పథాన్ని వెలువచ్చింది. ఆ తర్వాత మలినోస్కీ అనే మానవ సమాజ శాస్త్రవేత్త వివాహం అనేది పిల్లల ఉత్పత్తి మరియు నిర్వహణ కోసము ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది పురుషులను లేదా సంబంధించిన బంధము అని నిర్వచించారు. మలినోస్కీ ఈ యొక్క వివాహం అనేది పిల్లల ఉత్పత్తి కోసము మరియు నిర్వహణ కోసము ఒక ఒప్పందం ఏర్పరచుకోవటం అని చెప్పారు. ఈ యొక్క వివాహాన్ని ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది స్త్రీలను ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది పురుషులకు సంబంధించిన బంధంగా ఈ మలినోస్కీ అనే మానవ సమాజ శాస్త్రవేత్త నిర్వచించారన్నమాట. ఇది ఆచారము లేదా చట్టము ద్వారా గుర్తించబడింది మరియు యూనియన్లోనికి ప్రవేశించే పార్టీల విషయంలో మరియు దానిలోని పిల్లల విషయంలో కొన్ని హక్కులను మరియు విధులను కలిగి ఉంటుందనేది దృక్పథాన్ని వెలువచ్చారన్నమాట.
స్పష్టంగా ఇది మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ నిర్వచనంలో బహుభార్యత్వము మరియు భర్తృత్వము అనేది జాకబ్స్ మరియు సెర్చ్ అనే సామాజిక శాస్త్రవేత్తలు వివాహము అనేది భార్యాభర్తలు లేదా బహువచన మగవారి సామాజిక సంబంధానికి సంబంధించిన పదం. ఆ తర్వాత వైవివాహ భాగస్వాములను ఏకం చేసే వేడుకను కూడా ఇది ఉపయోగిస్తూ ఉంటారు. ఈ నిర్వచనము వివాహం యొక్క ఆచార సంబంధమైన అంశానికి ఇక్కడ ఎంతో ప్రాముఖ్యత ఇస్తుందనేది కూడా మనము తెలుసుకోవాల్సిన విషయం. 20వ శతాబ్దం నాటికి అనేక రకాల వివాహాలు మానవ శాస్త్రవేత్తలచే నమోదు చేయబడ్డాయి. ఇక్కడ ఈ వివాహ రకాల్లో కొన్నిటిని కట్నము లేదా వధువు సంపద వంటి వివాహాలకు సంబంధించిన వివిధ పద్ధతులు కూడా మనము ఈ యొక్క పద్ధతిలో చూస్తూ ఉంటామనేది కూడా మనము తెలుసుకోవాల్సిన విషయం. ఆ తర్వాత ఈ యొక్క వివాహము ద్వారా సమాజము నిర్దిష్టమైన వివాహాన్ని సూచిస్తూ ఉంటుంది. అంటే ఇది ఏ రకమైన వివాహం అనేది సమాజాలు నిర్దిష్టమైన వివాహ పద్ధతులు మనకి సూచిస్తూ ఉంటాయి. లేదా ఆశించినప్పటికీ వాస్తవికత ఒక నిర్దిష్ట సౌలభ్యంలో మనకు చూపిస్తూ ఉంటుంది. ఈ విధంగా కుల అంతర్భాగంలో ఇది కులము యొక్క అంతర్భాగంలో మనకి నిగూఢంగా కనిపిస్తూ ఉంటుంది. మన దేశంలో లౌకిక చట్టాల ప్రకారము చట్టబద్ధముగా ఆమోదించబడిన కులాంతర వివాహాల యొక్క ప్రాబల్యము హిందూ సాంప్రదాయాల నుంచి సూచించబడిన వివాహము కావచ్చు. అనేక వివాహ వేడుకలు గుర్తింపు పొందిన సాంప్రదాయాలు మరియు ఆచారాల ప్రకారము నిర్వహించబడుతూ ఉంటాయి. మరియు సాంప్రదాయాల ద్వారా జరిగే వివాహాలు పరిపాలనా వ్యవస్థలో నమోదు కానప్పటికీ వివాహముగా గుర్తించబడుతూ ఉంటాయనేది కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం. అలాంటి వివాహాలు అతను సాధారణ న్యాయ వివాహము అని మనము సమాజంలో పిలుస్తూ ఉంటాం. మరియు సంస్కృతులలో ప్రజలు వివాహం చేసుకునే అత్యంత సాధారణ మార్గాలలో ఒకటిగా మనము గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో సుప్రీం కోర్టు కూడా సంబంధము వంటి వివాహ ఉనికిని గుర్తించిందనేది మనము సాంప్రదాయ పద్ధతుల్లో తెలుసుకుంటూ ఉన్నాం. తద్వారా మహిళలు చెడుగా ప్రవర్తించినప్పుడు న్యాయపరమైన ఆశ్రమాన్ని పొందగలగవచ్చు. దీనివల్ల స్త్రీలకు పురుషులకి ఇద్దరికి కూడా న్యాయమైన పద్ధతి ప్రకారము రక్షణ సుస్థిరత జీవితంలో ఏర్పరుస్తుందనేది మనం చెప్పుకోవాలి. ఆ తర్వాత స్వలింగ సంపర్కానికి బహిరంగంగా అంగీకరించిన సంస్కృతులు వాటిలో చాలా ఉన్నాయనేది కూడా మనము తెలుసుకుంటున్నాము. సాధారణంగా వివాహేతర భాగస్వామ్య వర్గాలు ఇవన్నీ కూడా కలిగి ఉంటాయి. దీని ద్వారా అలాంటి బంధాలు వ్యక్తీకరించబడుతూ ఉంటాయి మరియు సామాజికంగా నియంత్రించబడుతూ ఉంటాయని. దీనికి విరుద్ధంగా ఇతర సంస్కృతులు తప్పనిసరిగా స్వలింగ సాన్నిహిత్యం యొక్క ఉనికిని తిరస్కరిస్తాయి లేదా కనీసము ఏ విధమైన చర్చకు ఇది ఒక అనాలోచిత అంశముగా భావిస్తూ ఉంటామనేది ఈ యొక్క సామాజిక పద్ధతిలో మనం తెలుసుకుంటూ ఉంటాం. ఆ తర్వాత విడాకులు మరియు పునర్వ్యస్తీకరణ అనేది మనకి ఇక్కడ ప్రథమంగా ప్రాధాన్యత ఏర్పరచు ఉంటుంది. సామాజికంగా కుటుంబము మరియు వివాహము అనే భావనలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. కుటుంబానికి సంబంధించిన నిబంధనలలో ఒకటి పనిచేయని కుటుంబము అని మీరు గమనించవచ్చు. ఈ పదము సూచించినట్లుగా అది చేయవలసిన
విధులను నిర్వహించలేని కుటుంబాన్ని మనకి సూచిస్తూ ఉంటుంది. అంటే ఎటువంటి పని చేయని కుటుంబాన్ని మనకి ఒక గుర్తింపుగా సూచిస్తూ ఉంటుంది. విఫలమైన వివాహం కారణముగా కుటుంబము విడిపోవటము దీనికి ఒక కారణం కావచ్చు. వివాహానికి సంబంధించిన మరొక పదము పునర్వివాహము. మేము ఈ యొక్క విభాగంలో వివాహం యొక్క ఈ 2 అంశాలను పరిశీలిస్తూ ఉంటాం. వివాహ పద్ధతి మరి పునర్వివాహం యొక్క పద్ధతులను కూడా ఈ లెసన్లో మనము తెలుసుకుంటూ ఉంటాం. ముందుగా మనము విడాకులు గురించి తెలుసుకుందాం. వివాహంలో భాగస్వామ్యులు విడిపోవటానికి నిర్ణయించుకున్నప్పుడు దాన్ని విడాకులుగా మనము పరిగణిస్తూ ఉంటాం. మతము మరియు విడాకుల మధ్య బలమైన సంబంధము ఏర్పరచబడి ఉంటుంది. ఎందుకంటే అనేక సమాజాలలో వివాహము మతపరమైన ఆచారాలు మరియు అనుమతుల ద్వారా ఆమోదించబడుతూ ఉంటుంది. ఈ కారణంగా మతపరమైన నిబంధనల ద్వారా నిర్వహించబడే యూనియన్ రద్దు ప్రతికూల దృష్టిలో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణ తీసుకున్నట్లయితే రోమన్ క్యాథలిక్ మతము విడాకులని అనుమతించదు. పారిశ్రామిక సమాజము పెరుగుదల, అణు కుటుంబము మరియు అనుబంధ ఆర్థిక స్వాతంత్రము, మారుతున్న మహిళల పాత్రలు విడాకుల రేటులు పెరగడానికి కొన్ని కారణాలుగా మనం పరిగణించబడుతున్నాయి. విడాకులను చట్టపరమైన అనుమతి అవసరం మరియు కొన్ని చట్టపరమైన చర్యలను అనుకరిస్తూ ఉంటుంది. భారతదేశంలో ఇటువంటి చట్టాలు ఉదాహరణకు తీసుకున్నట్లయితే కొంచెము తర్వాత చర్చించబడుతూ ఉంటాయి. అంటే విడాకులకి సమాజంలో ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉన్నదనేది మనం చెప్పుకుంటూ ఉంటాం. అన్ని దేశాలలో వివాహము సామాజిక పద్ధతి ప్రకారం ఎలా చేస్తూ ఉంటారో విడాకులు కూడా ఆ సామాజిక చట్ట నియమాల ప్రకారం తీసుకుంటూ ఉంటారు. ఆ విడాకులు చట్టము ద్వారా తీసుకోవటం వల్ల వధువుకి వరుడికి పరిపూర్ణమైన న్యాయము జరుగుతుంది అనే అవగాహన విడాకుల ద్వారా ఏర్పడుతూ ఉంటుంది. కనుక విడాకులు అనేది కూడా సామాజిక ఆచార కట్టుబాట్ల ప్రకారం ఎలా వివాహం చేసుకుంటున్నామో సమాజ ఆచార కట్టుబాట్ల ప్రకారము అలానే విడాకులు తీసుకున్నట్లయితే సమాజంలో ఆ పిల్లలకు కానీ ఆ తల్లిదండ్రులకు కానీ ప్రత్యేకమైన గౌరవము వివాహం ద్వారా ఎలా సంభవిస్తూ ఉంటుందో విడాకుల ద్వారా ఒక ప్రత్యేకమైన అర్హతని ఏర్పరచుకుంటారు. ఇక్కడ ప్రత్యేకమైన అర్హతని ఎందుకు అంటున్నామంటే విడాకులు పొందిన తర్వాత స్త్రీ పురుషులిద్దరు కూడా తిరిగి పునర్వివాహం చేసుకోవడానికి ఈ చట్టము, ఈ కట్టుబాట్లు, ఈ నియమాలు మనకి ఏర్పరుస్తాయి అనేది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం. ఈ యొక్క డర్క్హైమ్ పెరుగుతున్న విడాకుల రేటు ఆందోళన కలిగిస్తుంది అనేది తన అభిప్రాయాన్ని వెలుగుచ్చారు. అతని పుస్తకములో ఆత్మహత్యలలో అతను విడాకులు మరియు ఆత్మహత్యలను అనుసంధానించారు. అంటే విడాకుల మీద ఆత్మహత్యల మీద ఈ యొక్క అనుసంధానత ఉన్నదని అతను అనేక రకాల పరిశోధనల ద్వారా మనకి తెలియపరిచారు. మరియు ఒక దశాబ్దం తర్వాత అతను వ్యక్తి, కుటుంబము, వివాహము మరియు సమాజముపై విడాకుల ప్రభావం గురించి అనేక రకాలుగా మనకి తెలియపరిచారు. ఈ దుర్ఖాయం అతను విడాకుల కారణాలను పరిశీలించలేదు. అయితే పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవటము వివాహ వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని మరియు సామాజికంలో నైతిక అధికారం యొక్క పట్టును సడలించడంపై దృష్టి పెట్టిందనేది కూడా దుర్ఖైమ్ మనకు తెలియపరిచారు. ఆ తర్వాత వ్యక్తిగత ప్రయోజనాలే కాకుండా వివాహ సంస్థను రక్షించటము మరియు మనకి ముఖ్యమైన విషయము. అతను
దుర్ఖాయ్ వివాహాన్ని ఈ యొక్క సామాజిక జీవితాన్ని, లైంగిక సంబంధాలను నియంత్రించే మరియు ఒక నిర్దిష్ట సామాజిక క్రమాన్ని తీసుకువచ్చే సంస్థగా దుర్ఖాయము మనకు తెలియపరిచారు. అభిరుచి మరియు ప్రేమను సమాజము నియంత్రించాల్సిన అవసరం ఉందని దుర్ఖాయము అభిప్రాయపడ్డారు. నియంత్రణ అనేది వివాహ సంస్థ ద్వారా విడాకులు తీసుకున్న వారు ఆత్మహత్యలకు పాల్పడే అవకాశము ఎక్కువగా ఉన్నాయనేది దుర్ఖాయం అభిప్రాయంగా మనం చెప్పుకోవచ్చు. పెళ్ళి అనేది కాంట్రాక్ట్ అనే వాదనకి దుర్ఖాయము కౌంటర్ ఇచ్చారనమాట. అతని అభిప్రాయం ప్రకారము ఇది ఒక ఒప్పందము కంటే ఎక్కువ మరియు వివాహంలో కాంట్రాక్ట్ స్వభావం లేని అనేక అంశాలు ఉన్నాయనేది కూడా దుర్ఖాయం చెప్పారు. రెండింటి మధ్య అభివృద్ధి చెందే సంబంధము అనేది ఎంతో ప్రబలంగా ఉన్నదనే దృక్పథాన్ని దుర్ఖాయం మనకి తెలియపరిచారన్నమాట. స్వప్రయోజనాలకు, కుటుంబాలకు అతీతంగా వివాహ దంపతులు తమ ఆలోచించవలసిన అవసరం ఉంటుందనేది కూడా దుర్ఖాయం తన పరిశోధన పత్రాలలో వివరించారు. కస్టమ్స్ ద్వారా మరియు చట్టం ద్వారా విడాకులకు గల కారణాలను హిందువులకు విడాకులు కమ్యూనిటీలలో ప్రవేశపెట్టింది. 1940-45 సంవత్సరం యొక్క సమయంలో ఈ యొక్క రాష్ట్రాల అనుమతి వ్రాయబడ్డాయనేది కూడా మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. 1954లో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ వివిధ చట్టాలను ఆమోదించింది, ఎగ్జిబిట్ చేసిందనమాట. ఈ యొక్క పద్ధతులతో మరియు విడాకుల కారణాలను స్పష్టం చేశాయి. ఏ యొక్క కారణాలలో విడాకులు తీసుకోవచ్చు, అనుమతి పొందవచ్చు అనేది మనకి తెలియపరిచారు. ఈ చట్టం కింద తమ వివాహాలను నమోదు చేసుకునేందుకు ఎంచుకున్న భారతీయులందరికీ ఇది అందుబాటులో ఉన్నది. 1955 వివాహ చట్టం తర్వాత 2012లో 1950 నుంచి అనేక సార్లు సవరించబడింది. 1976లో వివాహ చట్టము తర్వాత బోధకు అందుబాటులో ఉన్న వివాహాకుల కోసము విస్తృత శ్రేణిని చేర్చడానికి హిందూ మరియు ఈ చట్టము పరిధిలోకి వచ్చే మహిళలు అనేది ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నదనేది చెప్పారు. ముస్లింలలో వివాహము ఒక ఒప్పందం మరియు విడాకులు అనుమతించబడతాయి. అయితే 1939కు ముందు ముస్లిం భార్యకు వ్యభిచారము, పిచ్చితనము లేదా భర్త నపుంసకత్వం వంటి తప్పుడు ఆరోపణల కారణంగా విడాకులు కోరే హక్కు అనేది లేదు అనేది పేర్కొన్నారు. కానీ ముస్లిం వివాహాల రద్దు చట్టము 1939లో అనేక ఇతర కారణాలను నిర్దేశిస్తూ వచ్చిందనమాట. దీని ఆధారంగా ముస్లింలు భార్య తమ విడాకుల డిగ్రీని ఆమోదించవచ్చు అనే దృక్పథాన్ని వెలిబుచ్చాయి అన్నమాట. కోర్టు యొక్క ఉత్తర్వులు విడాకులను చట్టపరమైన అనుమతి ఉన్నప్పటికీ భారతదేశంలో విడాకుల పట్ల ప్రజల వైఖరికి ఇప్పటికీ చాలా ఉదారంగా లేదు అనేది మనము గ్రహించవలసిన విషయము. వైవివాహ సంబంధము రద్దు చేసే అవకాశాలు మరియు విధానాలు కాలానుగుణ్యంగా సంఘాల మధ్య మరియు లోపాల మారుతూ ఉంటాయనేది కూడా మనము చట్టపరంగా తెలుసుకోవాల్సిన విషయం. ఈ యొక్క వివాహానికి సంబంధించిన చట్టాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అన్ని సమాజాలలో వివాహం యొక్క కొన్ని నియమాలు మరియు నిబంధనల ద్వారా నిర్వహించబడుతూ ఉంటుంది. ఈ నియమాలు సాంఘిక కట్టుబాట్లు లేదా రాష్ట్రం చే నిర్ణయించబడిన చట్టపరమైన నియమాలచే నిర్వహించబడే సాంప్రదాయ నియమాలు కావచ్చు. వివాహం యొక్క మొదటి నియమాలలో ఒకటి
వివాహ వయస్సుకు సంబంధించిన రూపొందించబడిన చట్టముగా చెప్పుకోవచ్చు. ఈ దిశలో మొదటి చట్టము శారదా చట్టము. దీనిని బాల్య వివాహాల నిరోధ చట్టం అని కూడా పిలుస్తూ ఉంటాము. 1929లో అని కూడా పిలుస్తూ ఉంటాము. ఇది అబ్బాయిల వివాహానికి 18 సంవత్సరాలు మరియు బాలికలకు 14 సంవత్సరాలుగా నిర్ణయించబడింది. నేడు స్త్రీల వివాహానికి చట్టబద్ధమైన వయసు 18 సంవత్సరాలు మరియు పురుషులకి 21 సంవత్సరాలుగా నిర్దేశించబడింది. వివాహానికి సంబంధించిన చట్టపరమైన మరియు సాంప్రదాయక నియమాలలో వితంతు పునర్వివాహము మరియు విడాకులకు సంబంధించిన నియమాలు కూడా ఇందులో చేర్చబడ్డాయి. అనేక సందర్భాలలో వివాహానికి సంబంధించిన సాంప్రదాయ నియమాలు, పునర్వివాహము మరియు విడాకులు మతపరమైన సాంప్రదాయాలపై ఆధారపడి ఉండవచ్చు. వివాహము మరియు విడాకులు రెండు చట్టపరమైన ప్రక్రియలను కలిగి ఉంటాయి. హిందూ వివాహ చట్టము 1955 మరియు ప్రత్యేక వివాహ చట్టము 1954, భారతీయ విడాకుల చట్టము 1869 నుంచి 2001 వరకు సవరించబడుతూ వస్తూ ఉన్నాయి. భారతదేశంలో వివాహము మరియు విడాకులు సంబంధించిన చట్టాలు ఏర్పరచబడి ఉన్నాయి. ఉదాహరణకు తీసుకున్నట్లయితే మేము వివాహానికి సంబంధించిన ఏ నియమాలను గురించి మాట్లాడేటప్పుడు అది మినహాయింపు మరియు చేరికకు సంబంధించిన నిబంధనలు కలిగి ఉంటూ ఉంటుంది. మనము కొన్ని ప్రాథమిక నియమాల ద్వారా ఈ విషయాలు అనేక విషయాలు తెలుసుకోవటానికి వీలవుతూ ఉంటుంది అనేది కూడా ఈ యొక్క పద్ధతుల్లో మనకు తెలుస్తూ ఉంటుంది. వివాహానికి సంబంధించిన నియమాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనము తెలుసుకుందాం. ప్రతి సమాజము తన జీవిత భాగస్వాములను ఎంచుకోవటానికి కొన్ని నియమాలు నిర్దేశిస్తూ ఉంటుంది. కొన్ని సమయాలు కొన్ని సమాజాలు కొన్ని నియమాలను నిర్దేశిస్తూ ఉంటాయి. లేదా వారు కోరుకున్న వారిని వివాహం చేసుకోకూడదు. సభ్యులు తన వైవాహిక భాగస్వామిని ఎన్నుకునేటప్పుడు వివాహము యొక్క నిషేధిత మరియు అనేక నియమాలకు కట్టుబడి ఉండాలి. ఎందుకంటే కొన్ని నియమాలు ఎలా ఉంటాయనేది ఈ యొక్క విభాగంలో చర్చిద్దాం. ఈ యొక్క ఇన్వెస్ట్ నియమాలు అనేది మొదటిగా చెప్పుకుంటాము. జీవిత భాగస్వామిని ఎంచుకోవడానికి సంబంధించిన ప్రధాన నిబంధనల్లో ఒకటిగా ఇది చెప్పుకుంటాము. దాదాపు అన్ని సమాజాలు అశ్లీల నియమాలపై ఆధారపడి ఉంటూ ఉంటాయి. ఇక్కడ అశ్లీలత యొక్క నియమాలు ఒక వర్గాన్ని ఈ యొక్క వెలుపల ఎవరిని వివాహం చేసుకోవచ్చో నిర్ణయిస్తూ ఉంటారు. ఎవరిని వివాహం చేసుకోవాలనేది ఒక మార్గదర్శకాలు నియమాలు ఏర్పరచబడుతూ ఉంటాయి. సంభోగము అనేది ఇక్కడ సమీప బంధువుల లైంగిక కలయికను సూచిస్తూ ఉంటుంది. ఇది స్పష్టంగా దక్షిణ కుటుంబ తోబుట్టువులు, తల్లిదండ్రులు, తాతలు మొదలైన వాటిని కలిగి ఉంటుంది. అనేక సమాజాలలో సమాంతర బంధువులు కూడా ఈ వర్గములో చేర్చబడుతూ ఉంటాయి. నిషేధిత నియమాలు అంటే ఒక నిర్దిష్ట వర్గము వ్యక్తులతో వైవాహిక మైత్రుల్లోని ప్రవేశించకుండా పురుషులు మరియు స్త్రీలపై ఆంక్షలను విధించేవి. అటువంటి నియమాలలో కొన్ని మనం పరిశీలిద్దాం. ఎండోగమి అనేది ఒక వ్యక్తి సభ్యుడిగా ఉన్న నిర్వచించిన సామాజిక సమూహంలో వివాహం చేసుకోవాల్సిన సామాజిక నియమం. ఎండోగమి అనేది వివాహ నియమం. దీనిలో సమూహములో వెలుపల జీవిత భాగస్వామిని నిషేధించబడతాయి. సమూహములో మాత్రమే వివాహాన్ని అనుమతించబడుతూ ఉంటుంది. ఇంటర్నల్ ఫ్యాక్టర్ అన్నమాట.
మరియు సమూహము, కులము, తరగతి, తెగ, జాతి, యొక్క గ్రామము, మత సమూహము మొదలైనవి కావచ్చు అన్నమాట. ఎండోగమి యొక్క ఉద్దేశ్యము ఉదాహరణకు జాతి స్వచ్ఛత, భౌగోళిక విభజన, మత భేదాలు, సాంస్కృతిక భేదాలు, ఆధిక్యత లేక న్యూన్యతా భావనము, విభజన భావము, సంపదను సమూహాలలో ఉంచాలన్న కోరిక మొదలైనవిగా ఈ ఎండోగమి పద్ధతుల్లో, ఈ నియమాలలో మనం తెలుసుకుంటూ ఉంటాం. ఆ తర్వాత ఎక్సోగమి. ఎక్సోగమి అనేది ఒక వ్యక్తిని ఆమె లేదా అతడు సభ్యుడుగా ఉన్న నిర్వచించిన సామాజిక సమూహంలో వివాహం చేసుకోకుండా నిషేధించే ఒక సామాజిక నియమం అనేది మనము ఇక్కడ తెలుసుకోవాలి. ఇది ఎండోగమి నియమానికి వ్యతిరేక రూపం అనేది ఎక్సోగమిగా చెప్తూ ఉంటాము. ఎక్సోగమి అనేది ఒక వ్యక్తి తమ స్వంత సమూహంలో లేని వ్యక్తిని వివాహం చేసుకునే వివాహ పద్ధతి. ప్రతి సంఘము దాని సభ్యుల సమూహంలో వైవివాహ సంబంధాన్ని కలిగి ఉండటాన్ని ఇది నిషేధిస్తూ ఉంటుంది. ఎక్సోగమి వివాహాన్ని భారతదేశంలోని హిందువులలో గోత్రము మరియు సపిండ వంటి వివిధ రూపాలను తీసుకుంటూ ఉంటుంది. గోత్రం అనేది ఒక సాధారణ పౌరాణిక వైవివాహ పూర్వీకులు మరియు తల్లిదండ్రుల వైపు నుంచి సాధారణ రక్త బంధువులను పంచుకునే కుటుంబాల సమూహాన్నిగా మారుస్తూ ఉంటుంది. ఒకరి స్వంత గోత్రము వెలుపల వివాహం చేసుకోవటానికి గేత్ర ఎక్సోగమి అంటూ ఉంటాం అన్నమాట. ఆ తర్వాత సపిండ అనేది తండ్రి వైపు 7 తరాలను మరియు తల్లి వైపు 5 తరాలను వ్యక్తులు వివాహం చేసుకోలేరు. ఎందుకంటే భారతదేశంలో ఉత్తరప్రదేశ్, బీహార్ మొదలైన కొన్ని ప్రాంతాలలో అదే గ్రామానికి చెందిన అమ్మాయిలు మరియు అబ్బాయిలు వివాహం చేసుకోవడానికి అనుమతి లేదు అనేది మనం తెలుసుకున్నాము. ఎందుకంటే గ్రామము ఒక యూనిట్గా పరిగణించబడుతూ ఉన్నది మరియు వారు తమ గ్రామం వెలుపల వివాహం చేసుకోవటము ఈ యొక్క పద్ధతిని కలిగి ఉన్నారు. ఇది మనం అన్ని సమాజాలలో చూస్తూ ఉంటాం అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. జీవిత భాగస్వామి ఎంపిక సంబంధించిన వివాహ నియమాలను ఎక్సోగామస్ మరియు ఎండోగామస్ నియమాలుగా వర్గీకరించవచ్చు. ఇంతకుముందు ప్రస్తావించబడింది వివాహము అనుకూల మరియు ప్రతికూల నియమాలు ఉన్నాయనేది మనము తెలుసుకుంటూ ఉన్నాము. దీనిలో ఒకరు వివాహం చేసుకోవాల్సిన యూనిట్ మరొక వివాహం చేసుకోకూడని యూనిట్, సానుకూల నియమాలు ఎండోగమి యొక్క యూనిట్ సంబంధించి అందులో ఒకరు వివాహం చేసుకోవచ్చు. కులము, ఉపకులాంతర విధానము కూడా ఎంతో ప్రముఖ పాత్ర వహిస్తుంది ఈ నియమాలలో అనేది మనము తెలుసుకుంటూ ఉంటాము. ఈ నియమానికి ఒక ఉదాహరణ, ప్రజలు తమ మతము వెలుపల వివాహాన్ని చేసుకోవటానికి నిబంధనలను అనుమతించవు. ఈ యొక్క మతపరమైన ఎక్సోగమి మినహాయించబడినప్పటికీ వివిధ మతాలకు చెందిన సంకులన వివాహాన్ని మంజూరు చేసేయడానికి చట్టపరమైన నిబంధనలు మరియు రూపొందించబడ్డాయనేది కూడా మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. ఆ తర్వాత ఈ నియమాలలో ప్రతికూల నియమాలు ఎక్సోగామి యూనిట్కి సంబంధించినవి. అందులో ఒక్కరు చేయకూడదు, పెళ్లి చేసుకుంటూ ఉంటారు. అధిక కుల హిందువులలో యూనిట్ ఒకరి గోత్రము, దీని మూలముగా ఎక్సోగామికి కారణం. మీరు ఒక గోత్రానికి చెందిన వ్యక్తుల మధ్య వివాహం గురించి వార్తాపత్రికల్లో చదివినట్లు మనకి చూస్తూ ఉంటాం. అనేక ఎగ్జాంపుల్స్ వార్తాపత్రికలు వాళ్ళు ఇస్తూ ఉంటారు. స్థానిక కోర్టులు వారి వివాహాల నియమాల గురించి ప్రజల్లో ఉన్న అనేక అవగాహనలను
అలాంటి జంటలపై చర్యలు తీసుకున్నట్లు నిషేధించబడుతూ ఉన్నదన్నమాట. ఇక్కడ ఎండోగమి యొక్క యూనిట్ యొక్క వివాహానికి సంబంధించి సానుకూల నియమాల యొక్క నిర్వాహకులు ఆమోదించిన యూనిట్ కాదుగా మనం ఇక్కడ గ్రహించాలి. ఇక్కడ సపిండ నియమాలు 3, తల్లి మరియు 5 పితృతరాల మధ్య వివాహ సంబంధాలను ఈ యొక్క పద్ధతిలో మినహాయించారు. కొన్ని గ్రామాలు విలేజ్ ఎక్సోగామి పద్ధతులను కూడా అమలుపరుస్తున్నారు, ఆమోదిస్తున్నారు అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలన్నమాట. ఆ తర్వాత ప్రిఫరెన్షియల్ లేదా ప్రిస్క్రిప్టివ్ నియమాలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం అన్నమాట. ఎక్సోగామి మరియు ఎండోగామి యొక్క నియమాలు ప్రాధాన్యత లేదా ప్రిస్క్రిప్షన్గా ఉండవచ్చు. ఇది కొన్ని రకాల పాత్రలను ఇంతకంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో వ్యక్తి ఒక నిర్దిష్ట బంధువు సమూహంలో వివాహ భాగస్వామిని ఎంచుకోవచ్చు, లేదా అతను అలాంటి ఒక బంధువును మాత్రమే ఎంచుకోవలసి ఉంటుంది. ఎవరికైనా వివాహం చేసుకోవాలా లేదా వివాహం చేసుకోవాలని ఆశించారాలు అనేక నియమాలను కూడా ఇవి తెలుస్తూ ఉంటాయి. వివాహం చేసుకునేటప్పుడు ఎటువంటి పద్ధతులు అవలంబించాలి, ఎటువంటి పద్ధతులు అవలంబించకూడదు అనేది ఈ ఎక్సోగమి ఎండోగమి పద్ధతుల్లో మనం తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ యొక్క ఎక్సోగమి మరియు మానవుల యొక్క అనేక పద్ధతులు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు ఎక్సోగమి మరియు ఎండోగమి యొక్క నియమాల ప్రాధాన్యత లేదా ప్రిస్క్రిప్షన్ నియమాలు ఉండవచ్చు. కొన్ని రకాల పొత్తులను ఇతర వాటి కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో వ్యక్తి ఒక నిర్దిష్ట బంధువు సమూహంలో వివాహ భాగస్వామిని ఎంచుకోవచ్చు, లేదా అతను అలాంటి ఒక బంధువును మాత్రమే ఎంచుకోవలసి ఉంటుంది. ఎవరిని వివాహం చేసుకోవాలో లేదా వివాహం చేసుకోవాలని సూచించే ఆచారాలను ఆదేశ నియమాలు అంటూ ఉంటారు. ఈ ఆదేశ నియమాలను కొన్ని మనము తెలుసుకుందాం. క్రాస్ కజిన్ వివాహము. వ్యతిరేక లింగానికి చెందిన తోబుట్టువుల పిల్లలు అయిన 2 వ్యక్తుల వివాహము అంటే ఒక వ్యక్తి తన తల్లి సోదరుడి కుమార్తెను లేదా అతని తండ్రి సోదరి కుమార్తెను వివాహం చేసుకోవటం. దీన్ని మనం క్రాస్ కజిన్ వివాహముగా చెప్తూ ఉంటాము. మధ్యప్రదేశ్లోని గోండులు మరియు జార్ఖండ్లోని ఓరాన్ మరియు ఖరియా తెగల మధ్య ఇటువంటి వివాహాలు జరుగుతూ ఉంటాయి అనేది మనము గ్రహించాలి. ఇటువంటి వివాహాలు భారతదేశంలోని దక్షిణ భాగంలో కూడా మనము ఎక్కువగా చూడగలుగుతూ ఉంటాము. రెండవ పాయింట్కి వచ్చేట్లయితే సమాంతర బంధువు వివాహాలు. ఒకే లింగానికి చెందిన తోబుట్టువులు పిల్లలు అయిన 2 వ్యక్తుల వివాహం అంటే ఒక వ్యక్తి తన సోదరి కుమార్తె లేదా అతని తండ్రి సోదరుడి కుమార్తెను వివాహము చేసుకోవటం అన్నమాట. ఇక్కడ సమాంతర బంధువు వివాహము అంటూ ఉంటాం. దీన్ని మనము ముస్లింలలో ఇటువంటి వివాహాలు మనం ఎక్కువగా ఆ ముస్లిం కమ్యూనిటీలో చూస్తూ ఉంటాము. ఇక్కడ 3వ పద్ధతికి వచ్చేట్లే లెవిరేట్ వివాహము. ఇక్కడ వితంతువు తన మరణించిన భర్త సోదరుడిని వివాహం చేసుకునే ఆచారంగా చెప్తూ ఉంటాము. దీనికి నాటల్ లేదా సంత్రా అని కూడా పిలుస్తూ ఉంటాము. నీలగిరి కొండలలోని తోడాలో ఇటువంటి ఆచారము ప్రబలముగా ఉందనేది కూడా మనం చెప్పుకోవాలి. దీనికి నాటల్ లేదా నాంత్ర వివాహం అని కూడా అంటూ ఉంటారు. ఇది పంజాబ్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత సోరరేట్ నియమాలు ఎలా ఉంటాయంటే వితంతువు తమ మరణించిన భార్య సోదరిని వివాహం చేసుకునే ఆచారాన్ని సోరరేట్ వివాహంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇది ఈ యొక్క ప్రిఫరెన్షియల్ లేదా ప్రిస్క్రిప్టివ్ నియమాలు ఏ విధంగా ఉన్నాయనేది మనం తెలుసుకుంటూ ఉంటాము.
వివాహ ఈ యొక్క వివాహిత పెద్దలకు వర్తించే నియమాలు ఎలా ఉంటాయనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము. పైన పేర్కొన్న సమస్యలతో పాటు ఇప్పటికే వివాహం చేసుకున్న వ్యక్తులు ప్రవర్తన నియంత్రించే నియమాలు కూడా మనము మరణించటానికి, పరిగణించటానికి, వ్యభిచారానికి సంబంధించిన ప్రతికూల నియమాలు ఇప్పటికే వివాహం చేసుకున్న వారి లైంగిక ప్రాప్తతకు పరిమితం చేస్తూ ఉంటాయి. మీరు బహుభార్యత్వము మరియు లేదా సొరెరేట్ లేదా ఇస్లామిక్ స్వల్పకాలిక వివాహాలను మనము మన సమాజాల్లో చూస్తూ ఉంటాము. ఆ తర్వాత ఈ యొక్క ఇస్లామిక్ స్వల్పకాలిక వివాహములో నియమాల యొక్క సానుకూలం వైపు గమనించవచ్చు. దీని ద్వారా ఇప్పటికే వివాహిత వ్యక్తులు పేర్కొన్న వివాహిత వ్యక్తులతో లైంగిక ప్రాప్యత కలిగి ఉంటారనేది కూడా మనం ఇక్కడ గ్రహించవలసిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం. ఆ తర్వాత వివాహ నియమాలను ఉల్లంఘించడము అని చేస్తే ఎటువంటి నియంత్రణ ఉంటుందనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. వివాహ నియమాల గురించి చర్చలు, నియమాలు ఉల్లంఘించబడుతున్న సందర్భాలలో మనము వాటిని అధ్యయనం చేసినప్పుడు ప్రాథమిక నిర్మాణాలు మరియు ప్రక్రియలపై మంచి వెలుగు చూపుతూ ఉంటాయి. ఉదాహరణకు తీసుకున్నట్లయితే కులాంతర వివాహాల సంఖ్య మరియు బంధువర్గము వారిలో త్వరగా లేదా తరువాత అంగీకరించడాన్ని చూడటం ద్వారా మాత్రమే కులము లేదా ఉపకుల అంతర్భాగము యొక్క స్వభావాన్ని అంచనా వేయగలుగుతూ ఉంటాము. కులము మరియు తరగతి మధ్య అంతర్ముఖ ఔన్నత్యాన్ని పొందుతూ ఉంటుంది. మరియు జీవిత భాగస్వామి యొక్క సాపేక్ష తరగతి స్థితి తరచుగా కులాంతర వివాహాన్ని నిర్ణీత సమయంలో మరింత ఆమోదయోగ్యముగా మార్చడానికి తగిన షరతుగా ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. భారతదేశంలో మనము ఏకసామ్యము అంటే ఒకేసారి స్త్రీకి పురుషునికి వివాహము మరియు బహుభార్యత్వము ఒకరికంటే ఎక్కువ మంది జీవిత భాగస్వాములతో ఒక పురుషుడు లేదా స్త్రీ వివాహము చేసుకోవటము వంటి సాధారణ జాబితా చేయబడిన వివాహ రూపాలను మనము తెలుసుకుంటూ ఉన్నామన్నమాట. ఆ తర్వాత కులాంతర, మతాంతర, స్వలింగ వివాహాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఆధునిక కాలంలో జరుగుతున్న అనేక రకాల కులాంతర మరియు మతాంతర వివాహాలను మీరు గమనించి ఉంటారు. చట్టపరమైన అన్ని వివాహాలు చెల్లుబాటు అవుతూ ఉంటాయి మరియు సామాజిక పరంగా కూడా అవి పూర్తిగా గుర్తింపు పొందుతూ ఉంటాయి. అమ్మాయి లేదా అబ్బాయి లేదా వారిలో ఒకరిని పరువు హత్య చేయటం ద్వారా ఇటువంటి కులాంతర వివాహము పట్ల తీవ్రమైన ప్రతిస్పందన ప్రతిసారి మనము పేపర్లలో, న్యూస్లో వింటూ ఉన్నామనేది మనం చెప్పుకుంటూ ఉంటాం. మతాంతర వివాహాలు ముఖ్యంగా హిందువులు, ముస్లింల మధ్య వివాదాస్పదముగా ఉంటూ ఉంటాయి. మీరు లవ్ బిహార్ అనే పదాన్ని కూడా మనము ఈ యొక్క ముస్లిం హిందువుల పద్ధతుల్లో, వివాహ పద్ధతుల్లో వింటూ ఉంటాము. ఆ తర్వాత ఏర్పాటైన వివాహము మరియు స్వీయ ఎంపిక ద్వారా వివాహము కూడా ఎలా జరుగుతున్నదో మనం తెలుసుకుందాం. వివాహం భారతదేశంలో చాలా వివాహాలు ఫిక్స్డ్ అని మనకు అందరిలో సాధారణ అభిప్రాయం కలిగి ఉంటాము. తల్లిదండ్రులు లేదా పెద్దల తరపున మరియు లేదా ఏర్పాటు చేసిన వివాహము అనేది వివాహంలో అబ్బాయి లేదా అమ్మాయి పాల్గొంటారు. ఇక్కడ జీవిత భాగస్వామిని ఎంచుకునే ఈ నమూనాను అందిస్తూ ఉంటామన్నమాట. స్వీయ ఎంపిక ద్వారా వివాహాన్ని భిన్నముగా ఈ అబ్బాయి జీవిత భాగస్వామి ఎంపిక యొక్క నమూనా ఒక ఏర్పాటు చేయబడిన ప్రక్రియగా మనము పరిగణిస్తూ ఉంటాము. సాంప్రదాయ భారతదేశంలో ఏర్పాటు చేసిన వివాహాల్లో ఎంపిక లేరని మనము అనుకుంటూ ఉంటాం. వాస్తవానికి బాల్య వివాహాలలో పాలనలో ఈ యొక్క పిల్లలకు ఎంపిక లేదా అయితే ఇక్కడ తల్లిదండ్రులు మరియు ఇతర పెద్దల ఎంపిక చేసుకోవడానికి ప్రత్యామ్నాయము లేవని
దీని యొక్క అర్థముగా మనము గ్రహించవలసిన పని. ఆ తర్వాత స్వీయ ఎంపిక ద్వారా వివాహము ఏ విధంగా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. చట్టము ద్వారా నిర్దేశించబడిన వివాహ వయస్సు పెరిగిన నేపథ్యంలో మరియు జీవిత భాగస్వామిని కనుగొనటానికి సమాచార సాంకేతిక సులభముగా యాక్సెస్ చేయటం వలన సంబంధిత అబ్బాయి అమ్మాయి స్వీయ ఎంపిక ద్వారా జీవిత భాగస్వామిని కనుగొనటము చాలా సులభముగా మనం తెలుసుకుంటూ ఉంటాం. భారతదేశంలో ఒక అబ్బాయి మరియు అమ్మాయి మధ్య ఉచిత పరస్పర చర్యపై సాంప్రదాయకముగా ఉంచబడిన ఆంక్షలు ఇప్పుడు అమలు చేయటము దాదాపు అసాధ్యం. మారుతున్న కాల గుణంగా ఈ యొక్క పద్ధతిని మనము అడాప్ట్ చేసుకోలేమన్నమాట. మరియు ఇది స్వీయ ఎంపిక ద్వారా వివాహానికి ప్రేరణ ఇచ్చే మరొక అంశంగా కూడా దీన్ని మనం గుర్తించాలి. ఒకరి జీవిత భాగస్వామి ఎన్నుకోవటంలో పాల్గొనటం యొక్క కొలత వివిధ సమూహాల మధ్య వైవిధ్యాన్ని చూపుతూ ఉంటాయి. ఉదాహరణకు తీసుకున్నట్లయితే ముస్లింలలో పెద్దగా తల్లిదండ్రులు పెద్దలు లేదా వాలి సంరక్షకులు, వాలి అంటే వివాహాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. కానీ మైనారిటీ వర్గాలలో విద్య వ్యాప్తితో పాటు ఈ యొక్క ఆధునీకరణ శక్తుల కారణంగా ఒకరిని ఎన్నుకోవడంలో స్వీయ ఎంపిక జీవిత భాగస్వామి వారిలో కేసులు కూడా సమూలంగా ప్రబలుతూ ఉన్నాయనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇందులో భారతదేశంలో జీవిత భాగస్వామి ఎంపిక యొక్క నమూనాలు మనము అనేక రకాలుగా చూడొచ్చు. ఈ యొక్క మొదటి పద్ధతిలో మనం తీసుకున్నట్లయితే అబ్బాయి లేదా అమ్మాయిని సంప్రదించకుండా తల్లిదండ్రులు పెద్దలు ఎంపిక ప్రకారము చేస్తూ ఉంటారు. రెండవ పద్ధతి తీసుకున్నట్లయితే తల్లిదండ్రులు పెద్దలు సంప్రదించకుండా స్వీయ ఎంపిక ద్వారా వివాహం చేసుకుంటూ ఉంటారు. మూడవ పద్ధతిలో ఈ యొక్క తల్లిదండ్రులు ఎంపిక ద్వారా కానీ వివాహంలో పాల్గొన్న అబ్బాయి మరియు అమ్మాయి ఇద్దరి సంగతితో వివాహం చేస్తూ ఉంటారు. ఈ యొక్క నాలుగవ పద్ధతిలో తల్లిదండ్రుల ఎంపిక ద్వారా కానీ పాల్గొన్న ఇద్దరి భాగస్వాములలో ఒకరి సమ్మతితో వివాహం జరుగుతూ ఉంటుంది అనేది ఈ యొక్క స్వీయ ఎంపిక వివాహాల్లో మనం తెలుసుకుంటూ ఉంటాం. తల్లిదండ్రులు పెద్దలు అబ్బాయిని సంప్రదించి జీవిత భాగస్వామి ఎంపికలో అతని సమ్మతిని పొందే విషయంలో గత కొన్ని సంవత్సరాలుగా మార్పులు వస్తూ ఉన్నాయి. తరచూ తల్లిదండ్రులు పెద్దలు అమ్మాయి మ్యాచ్ని అంగీకరిస్తుందా అని అడగరు. ముఖ్యమైనదిగా మనం ఇక్కడ భావించాలి. పట్టణ విద్యావంతుల మధ్య వారి సంపత్తితో వివాహాలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఇక్కడ ఎంపికలో మన సామాజిక పద్ధతి ప్రకారము తల్లిదండ్రులు పిల్లవాడిని కానీ పిల్లని కానీ ఈ వివాహం మనకి సమ్మతినే అని దృక్పథాన్ని వెలువచ్చరు, అడగరు కూడా. అది ఒక సాంప్రదాయ పద్ధతిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ స్వీయ ఎంపికలో మాత్రము అటువంటి పద్ధతి ఉండదు. మనంతటా మనము ఎంపిక చేసుకుంటాం, వధువును కానీ వరుడు కానీ. ఇందులో తల్లిదండ్రుల యొక్క ప్రాముఖ్యత అనేది ఏ విధంగా కూడా ఉండదు అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. వివాహంలో అబ్బాయి మరియు అమ్మాయి ఇష్టపడే నమూనాగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చాలా తరచుగా తల్లిదండ్రులు మరియు కొన్నిసార్లు సంబంధిత అబ్బాయి అమ్మాయి వార్తాపత్రికల ద్వారా వివాహాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. ప్రకటనల ద్వారా అంటే మ్యాట్రిమోనియం కార్డుల ద్వారా కూడా ఏర్పరచుకుంటూ ఉంటారు. వాళ్ళకు కావాల్సిన అభిరుచులకు అనుగుణంగా ఈ మ్యాట్రిమోనియల్ పద్ధతి ద్వారా స్వీయ ఎంపిక జరుగుతూ ఉంటుంది. దీంట్లో కొన్నిసార్లు తల్లిదండ్రుల ప్రమేయం కూడా ఉంటుందనేది మనం గుర్తించుకోవాలన్నమాట. యువత ఆసక్తికరమైన సమాచారాన్ని అనేక విధాలుగా వెలుగులోకి తెచ్చింది. 2007లో ఇదే విధమైన అధ్యయనం జరిగినప్పుడు వివాహ ఎంపికలు చేసుకునేటప్పుడు వైఖరులు మరియు ప్రాధాన్యతల్లో మార్పులు వచ్చాయో
లేదో అనేది మనము గమనించినట్లయితే అనేక మార్పులు వచ్చాయి అనేది మనము చూస్తూ ఉంటాం. స్త్రీలతో పోల్చితే ఎక్కువ సంఖ్యలో పురుషులు 61%, అవివాహితుల్లో 41%లో అనేక మార్పులు మనము చూస్తూ ఉన్నామన్నమాట. 216 సర్వేతో 84% వివాహిత యువకులు కుటుంబాన్ని తీసుకున్న వివాహ నిర్ణయాలను ప్రాథమికంగా 50% ఓకే చెప్పారు. 6% మాత్రమే స్వీయ ఎంపికని ఎంచుకున్నారనేది ఈ 216 సర్వే పద్ధతి ప్రకారము మనము గణాంకాల మీద ఆధారపడి ఈ విధంగా చేస్తూ ఉన్నాం. పెళ్లి కాని యువకులు కూడా ఏర్పాటు చేసిన వివాహాన్ని ఎంచుకున్నారు. 12% మాత్రమే స్వీయ ఎంపికని ఎంచుకున్నారు. కేవలము 3 మంది యువత మాత్రమే మ్యాట్రిమోనియం వెబ్సైట్లలో తమకు తాను నమోదు చేసుకున్నారనేది మనము గమనించవలసిన విషయం. వివాహ నిర్ణయముపై కుటుంబం ప్రభావము ఎక్కువగా ఉంటుంది. పురుషుల కంటే ఎక్కువ మంది మహిళలు చెప్పటము ఆశ్చర్యం కలిగించలేదు. మునుపటి 2006 సర్వే నుంచి మార్పు ఒంటరిగా అవివాహితగా మిగిలిపోవటానికి ఎక్కువ ఆమోదము పొందింది. 2006లో 10 మందిలో 8 మంది పెళ్లి చేసుకోవడం ముఖ్యమని మనకు గణాంకాల ప్రకారం చెప్పారు. 2016లో 10 మంది భారతీయ యువకుల్లో 5 మంది పెళ్లి చేసుకోవడం ముఖ్యమని చెప్పారు. కులాంతర వివాహాలలో 2007లో 31% నుంచి 2016లో 56%కి గణనీయంగా పెరిగాయి. కులాంతర మరియు మతాంతర వివాహాల లోపల ఆమోదించబడవు ఏర్పాటు చేసిన వివాహ నిబంధనలు ఇందుట్లో వాళ్ళు పరిగణలోకి తీసుకోరన్నమాట. 45% మంది యువత చెబుతున్న మతాంతర వివాహాలు తక్కువ ఆమోదము ఉంది, మతాంతర వివాహం చేసుకోవటము తప్పు అనే అభిప్రాయాన్ని 46% ప్రజలు తెలియపరిచారు. ఈ పునర్వివాహము వివిధ దశల సంబంధాలలో ఉనికిలోకి తెస్తూ ఉన్నది. అటువంటి సంబంధాల యొక్క సామాజిక అంశాలు శ్రద్ధ చూపటము చాలా ముఖ్యం. సేకరించాల్సిన డేటా అటువంటి బంధువులను సూచించే ఒక నిబంధనలు మరియు సంబోధించే నిబంధనల్లో పాటు సవతి సోదరులు వారసత్వ హక్కులను సంబంధించిందిగా మనం పేర్కొనాలి. న్యూక్లియర్ ఫ్యామిలీ నేపథ్యంలో పుట్టి పెరిగిన పిల్లలు దగ్గర బంధువులతో సాంఘికంగా చేయటానికి ఇది స్వాగతించబడిన, పొడిగించబడిన, నివేదించబడినది మనం చెప్పుకోవచ్చు. లోతైన సామాజిక అధ్యయనాల్లో ఈ ముద్రను మనము అనేక రూపాలలో అన్వేషించవలసిన అవసరము ఎంతో ఉన్నదనేది మనము చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ యొక్క వివాహం యొక్క ఎంపిక, నియంత్రణ కాలానుగుణ్యంగా ఎన్ని రకాలుగా జరుగుతూ ఉన్న ఎన్ని సమాజాలలో, ఏ సమాజంలో, మన భారతీయ సమాజంలో ఈ వివాహం యొక్క ఎంపిక, నియంత్రణ అనేది ఇప్పటికి కూడా ప్రముఖ పాత్ర వహిస్తున్నది. సమాజాలలో మనం ఎన్ని గణాంకాలు తీసుకున్నా కూడా పెద్దల ఆమోదంతోనే ఈ యొక్క పిల్లలు వివాహం చేసుకోవటానికి ఎక్కువ ఇష్టపడుతున్నారనేది ఈ గణాంక సర్వేలలో మనకు తెలుస్తుంది. అతి కొద్ది మంది మాత్రమే కులాంతర, మతాంతర వివాహాలని ప్రోత్సహిస్తూ ఉన్నారు, అటువైపు చూస్తూ ఉన్నారు. ఈ యొక్క పద్ధతుల్లో ఈ యొక్క మ్యాట్రిమోనియం వివాహాలు అనేటట్లకి గణాంకాలను మనం తీసుకున్నట్లయితే ప్రస్తుత 2024-2025 మధ్యలో ఈ యొక్క మ్యాట్రిమోనియం పద్ధతికి ఎక్కువ మంది కుటుంబ పెద్దలు కూడా అనుమతిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ పిల్ల కూతురు, కొడుకు యొక్క అభిరుచులకు అనుగుణంగా మనము ఈ మ్యాట్రిమోనియం పద్ధతుల్లో ఈ యొక్క వివాహాలు చేసుకోవటాము చాలా మంచి పద్ధతి అనేది తల్లిదండ్రులు, ఈ యొక్క పిల్లలు కూడా ఒక అభిప్రాయానికి వచ్చారు అనేది మనము గణాంక పద్ధతుల్లో తెలుసుకున్నాము. ఈ యొక్క భారతదేశంలో వివాహ ఎంపిక, నియంత్రణ ఏ విధమైన పద్ధతులు ఉన్నా కూడా ఈ యొక్క ఎంపిక అనేది తల్లిదండ్రులకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నదనేది మనం చెప్పుకోవాలి.
దీనివల్ల ఈ నియంత్రణ పద్ధతిలో కోర్టు పరంగా ఎటువంటి పద్ధతులు తీసుకున్నా కూడా విడాకుల రేటు కూడా ఎక్కువగా ప్రస్తుత పరిస్థితుల్లో పెరుగుతున్నది. ఎందుకని వ్యక్తిగత వివాహాలను చేసుకోవటము, కులాంతర మతాంతర వివాహాలు చేసుకోవటం వలన ఈ యొక్క భేదాభిప్రాయాలు యువకుల్లో రావటము, తల్లిదండ్రుల కట్టడి కూడా కొంత ప్రాముఖ్యత సంతరించుకున్నదనేది ఈ లెసన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ విధంగా వివాహ ఎంపిక నియంత్రణ ఈ లెసన్ మనకి అనేక రూపాల్లో చెప్తూ ఉన్నది.